ఈ సమాజంలో మనుషులు తెలివిమీరిపోయారయ్యా. ఒక స్నేహితుడు అని లేదు, బంధువు అని లేదు, తల్లి అని లేదు, తండ్రి లేడు. అసలు వారికి పక్కవారితో సంబంధమే లేదు. వారికి కావలసిందల్లా వారు బాగుండాలి, వారి కుటుంబం మాత్రమే బాగుండాలని ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు. సరే, నీ విషయమే తీసుకో. మీరిద్దరూ మంచి స్నేహితులు, ఇద్దరి వృత్తి ఒకటే, ఇద్దరి సంపాదన ఒకే మాదిరిగా ఉంటుంది. ఏదో స్నేహితుడు అడిగాడు కదా అని మళ్లీ రేపు తిరిగి ఇస్తా అన్నాడని డబ్బుని ఇచ్చావు. ఆ విషయం నీ స్నేహితుడు తెలియదనుకున్నావా? అతనికి అన్ని తెలుసు నరసయ్య. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కనీసం ఒకసారి కలిసి నాకు ఇప్పుడు వీలు కాదు, తర్వాత ఇస్తా అని కూడా చెప్పకుండా, అసలు ఆ మాటే ఎత్తకుండా ఉంటున్నాడంటే అతడికి నీ మొహమాటాన్ని అలుసుగా తీసుకున్నాడన్నమాట. నరసయ్య, నువ్వే ఒకసారి ఆలోచించు. డబ్బునేది పుచ్చుకున్నది అతడు. నువ్వేమో అడిగితే ఏమనుకుంటాడో అని మొహమాటం కొద్దీ అడగలేకపోతున్నావు. అతగాడేమో నీ సంగతి తెలిసి తన పబ్బం గడుపుకుంటున్నాడు. చూడు, ఈ రోజు ఇంట్లో గింజలకు కూడా డబ్బు లేదంటున్నావు. అతడేమో స్నేహం ముసుగులో నిన్ను మోసం చేస్తున్నాడు. అలాంటి నీచుడైన స్నేహితుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు అతను నీకు స్నేహితుడిగా తగడు నరసయ్య. వెళ్ళు. మొహమాటాన్ని ఆత్మవిశ్వాసంగా మలుచుకొని వెంటనే అతడి ఇంటికి వెళ్లి నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమని గట్టిగా అడుగు. ఇవ్వకపోతే పెద్ద మనుషులు చెప్తానని గట్టిగా చెప్పు. వెళ్ళు, నీకేం కాదు.